హాయ్ ఫ్రెండ్స్, మీ నేచర్ లవర్ ఎంసీఎస్ సార్. నా పేరు మహేష్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి రాయచోటి దగ్గర లక్రెడ్డిపల్లికి సమీపంలో బండపల్లిలో జరిగినటువంటి మోహరం పండుగ, అక్కడ పీర్ల పండుగ అని చేస్తారన్నమాట. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఈ యొక్క ఆచారాన్ని అడుగంటిపోయినా కానీ ఇక్కడ మాత్రం అనాది నుంచి ఎలా అయితే చేస్తున్నారో అది అలాగనే చేస్తున్నారు. ఈనాటికి కూడా ఇక్కడ దేవుడు కొద్దిమంది ప్రజల్లోకి రావడము, ఏదో చెప్పాలని అనుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నేను డే అండ్ నైట్ 2 days ఓపికతో ఉండి నిద్ర కూడా పోకుండా వీడియో అయితే షూట్ చేశానండి. ఈరోజు నేను పార్ట్ 1 రిలీజ్ చేయడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్. అలాగనే రేపు పార్ట్ 2 రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో వచ్చేసి చాలామంది అగ్నిగుండంలో దూకారనమాట. అందులో ఆడవాళ్ళు, పురుషులు అందరూ కూడా దిగారు. ఎవరికైనా కాళ్ళు కాలాయా అనేది రేపు చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, అందరూ చూడండి, వీక్షించండి. ఇంత అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తప్ప మరొక చోటు జరగదండి. వీక్షించండి ఫ్రెండ్స్. అక్కడ అగ్నిగుండం ఉంది కదా, దానిని అలవ అంటారు. అలవని అమ్మగా పిలుస్తారు. అక్కడ ఒక పీరు మారు ఎత్తుకున్నారు కదండి, అది పీరు కాదు, దానిని నింజా అంటారు. ఇక్కడ ముస్లిమ్స్, తెలుగు వాళ్ళు అనేటువంటి భేదభావం లేకుండా, మతానికి సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఈ యొక్క పీర్ల పండుగ చేయడం జరుగుతుంది. నింజానికి తీసుకెళ్తున్నారు. ముందరికి అలవ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారండి. ఇక్కడ నింజా వచ్చేసి తండ్రి, అలవ వచ్చేసి తల్లి అన్నమాట. ఇక్కడ 3 పీర్లు అయితే ఉన్నాయండి. రేపు ఆ పేర్లను మీకు చూపించడం జరుగుతుంది. పీర్ల పేరు కూడా రేపు రివీల్ చేస్తానండి. ఈరోజు అలవ చుట్టూ నింజా తిరుగుతుందండి. నింజాతో పాటు ఇక్కడ వెళ్తున్నారు కదండి, ఆడవాళ్ళందరూ వెళ్తున్నారు కదా, మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తీసుకునేది దుత్తలు. పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దుత్తలు అంటారు. ఆ యొక్క దుత్తల్ని నింజా వెనకంబడి ప్రతి ఇంటి దగ్గరికి నింజా వెళ్ళడం జరుగుతుంది. నింజా అడుగుతుందన్నమాట, రండి, నాతో పాటు రండి, మీరు దుక్కలు తీసుకెళ్ళండి అని చెప్పి ప్రతి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ యొక్క డప్పు వాయిద్యకాలతో, సన్నాయి వాయిద్యంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఇంటి నుంచి దుత్తలను తీసుకురావడం జరుగుతుంది. తీసుకొని వచ్చి అలవ చుట్టూతా తిరుగుతూ ఈ యొక్క సంబరాన్ని అత్యంత అద్భుతంగా, అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఊరు అందరూ కలుసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచింది, కొద్దిమంది కట్టెలు తీసుకొస్తారు, కొద్దిమంది టపాసులు చేస్తారు, కొద్దిమంది బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతారు. అట్లా ప్రతి ఒక్కరూ స్వతహాగా వాళ్ళగా ఇక్కడ చందాలు వేసుకొని పండుగ చేయాలనేటువంటిది లేదండి. ఇక్కడ స్పెషల్ బాగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఎవరింటికైనా వెళ్ళి ఆ రోజు అన్నం తినచ్చు. ప్రతి ఒక్కరు అన్నం తిందరన్నా అనేసి ప్రతి ఒక్కరు పిలుస్తారండి. బయట నుంచి చాలామంది వస్తారండి. ఆ ఊర్లో వాళ్ళు బంధువులు కాకపోయినప్పటికీ, సంబంధం లేకపోయినట్టు అప్పటికి కూడా వేరే ఫ్రెండ్స్ చూడండి, తిరిగించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్